హాయ్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు? అందరికీ ముందుగా దీపావళి మరియు నాగుల చవితి శుభాకాంక్షలండి. మీరందరూ దీపావళి పండుగను ఎలా జరుపుకుంటున్నారు? మేమైతే పెద్దగా ఆడంబరాలు ఏమీ లేకుండా సింపుల్ గా దీపావళి పండుగను ఇలాగా జరుపుకుంటున్నాము. నా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా దీపావళి పండుగ చేసేవారో నేను కూడా అలాగే ఫాలో అయిపోతూ ఉంటాను. దీపావళి రోజు దెబ్బలు కొట్టే ఆనవాయితీ ఉన్నవారు కొత్త క్లాత్ వైట్ క్లాత్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ముందుగానే ఆయిల్లో నానబెట్టేసుకోవాలి. ఇలాగైతే దెబ్బలు కొట్టేటప్పుడు ఒత్తులు బాగా వెలుగుతాయి అనమాట. మా అమ్మ కూడా నా చిన్నప్పుడు ఇలాగే చేసేవారు. ఇప్పుడు మార్కెట్ లో రెడీమేడ్ ఒత్తులు వచ్చేసాయి అనుకోండి. దీపావళి పండుగ రోజు అమ్మవారికి నైవేద్యంగా ఏదైనా స్వీట్ రెసిపీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పిండి వంటలు వండుకుంటారు. నేనైతే సింపుల్ గా అమ్మవారికి నైవేద్యం పరవన్నం తయారు చేశాను. అలాగే ప్రసాదం బూర్లు కూడా తయారు చేస్తున్నాను. ఈ పండగ సందర్భంగా అందరం అష్టైశ్వర్యంతో ఆయువ ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుందాము. మా పిల్లలు దీపాలు తయారు చేస్తున్నారు. మా వారు షాప్ దగ్గర నుంచి వచ్చి స్నానం చేసి చెరుకు గడలకి దీపాలు కడుతున్నారు. ఈ లోపల నేను కూడా పూజకు అన్ని రెడీ చేసుకొని పూజ కూడా చేసేసుకుంటున్నాను. మనం ఎంత బిజీగా ఉన్నా ఇలాంటి పూజల టైంలోనైనా పిల్లల సరదా కోసం పిల్లలతో సరదాగా గడపాలండి. మా పిల్లలకైతే ఇలాంటి పూజల టైంలో ఎక్కడ లేని హుషారు వచ్చేస్తుందండి. చకచకా పనులు చేసేస్తూ ఉంటారు. ముగ్గురికి 3 ప్లేట్లతో దీపాలు అయితే వెలిగించేశారు. అందరికీ మరొకసారి హ్యాపీ దివాళీ. నేను కింద చుట్టూ ఇంటి చుట్టూ దీపాలు అయితే పెడుతున్నాను. మా పిల్లలు పైకి డాబా పైకి పట్టుకెళ్లి దీపాలు పెడుతున్నారు. దీపాలు పెట్టేసిన తర్వాత అందరం చెరుకు గడలకి దిబ్బలు వెలిగించి దిబ్బలు కొట్టడానికి అయితే రెడీ అయిపోతున్నాము. నా చిన్నప్పుడు అందరం సరదాగా ఇలాగా నిలబడి దిబ్బలు వెలిగిస్తూ ఉంటే నాకు భలే సరదాగా ఉండేది. ఇప్పుడు మా పిల్లలు కూడా నాకులాగే ఉన్నారు. ఎవరు దీపాలు లాస్ట్ వరకు వెలిగితే వాళ్ళకి ఎక్కువగా బతు ఉన్నట్టు అని చెప్పేవాళ్ళు. దీపాలు బాగా వెలిగి కొండెక్కిపోయిన తర్వాత దిబిడి అమావాస మళ్ళీ వచ్చే అమావాస పోయిన 5 రోజుల నాడు నాగల చవితి అని చెప్పి ఇలాగా పాట పాడే వాళ్ళం. దిబ్బలు కొట్టిన తర్వాత మా వారు మా అబ్బాయి జివ్వలు కూడా వెలిగిస్తున్నారు. మా అబ్బాయి వెలిగించడానికి భయపడి వాళ్ళ డాడీని పిలిస్తే వాళ్ళ డాడీ కూడా భయపడుతూ వెలిగిస్తున్నారు. ఆ జివ్వలు వెలిగిస్తుంటే చేతిలో నుండే ఎటు వెళ్ళిపోతున్నాయో కూడా తెలియట్లేదు. ఈ పండక్కి ఎంత హ్యాపీగా ఉంటామో సో అంత జాగ్రత్తగా ఉండకపోతే బాధపడవలసి ఉంటుంది. కిందన కాసేపు టపాసులు వెలిగించిన తర్వాత పిల్లలు పైకి వెళ్లి కాకర పువ్వొత్తులు వెలిగిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మీరందరూ కాకర్స్ తెచ్చేసుకున్నారా? కాల్చడం మొదలు పెట్టేశారా? వెలిగించేసే ఉంటారులేండి. మా చుట్టుపక్కల వాళ్ళైతే నిన్నటి నుంచే కాల్చడం మొదలు పెట్టేశారు. ఏవేవో వెరైటీస్ వచ్చేసాయి. ఏవి చేత్తో పట్టుకొని కాల్చాలో ఏవి కిందన పడేయాలో కూడా తెలియడం లేదు. సో పిల్లలు ఉన్న వాళ్ళు కాస్త జాగ్రత్త. మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అందరికీ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు.